రాగి వైర్ను దొంగ సొత్తని తెలిసి కొన్న మనుబోలుకు చెందిన రాఘవ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. నెల్లూరు, తిరుపతి జిల్లాలో సుమారు 195 ట్రాన్స్ఫార్మర్లలో దొంగతనం చేసినట్లు గుర్తించారు. రెండు జిల్లాల్లోనూ రికార్డులు పరిశీలించి తిరుపతి జిల్లా నాయకుడుపేట సబ్ డివిజన్లో 23 కేసులు, పుత్తూరు సబ్ డివిజన్లో 11 కేసులు, శ్రీకాళహస్తి సబ్ డివిజన్లో 8 కేసులు, రేణిగుంట సబ్ డివిజన్లో 2 కేసులు, చంద్రగిరి సబ్ డివిజన్లో 1 కేసు ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. నెల్లూరు జిల్లాలోని గూడూరు సబ్ డివిజన్లో 10 కేసులు కలిపి 55 కేసులలో నేరాలు చేసినట్లు గుర్తించారు. ఈ కేసులో తదుపరి దర్యాప్తు నిమిత్తం నిందితులను పోలీసు కస్టడీకి తీసుకుని దర్యాప్తు కొనసాగించనున్నారు. గత సంవత్సర కాలంగా తిరుపతి జిల్లాలో దాదాపు 195 ట్రాన్స్ఫార్మర్ల థెఫ్ట్ కేసులు జరిగాయి. ఈ 195 ట్రాన్స్ఫార్మర్ల థెఫ్ట్ కేసెస్లో దాదాపు 55 కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది. ఇందులో 45 కేసెస్ని తిరుపతి జిల్లాలో మరియు 10 కేసెస్ గూడూరు, ప్రజెంట్ నెల్లూరు జిల్లా ప్రాంతంలో ఉన్న గూడూరులో రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ 1 ఇయర్లో ఇప్పుడు ఈరోజు ఈ కేసులో అరెస్ట్ చేసిన ముద్దాయిలందరూ కూడా ఇంతకుముందు ఎక్కడ అరెస్ట్ అవ్వలేదు. 1 ఇయర్లో మాత్రమే చేశారు ఇవన్నీ కూడా. ఫస్ట్ ఇది వెంకటగిరి సర్కిల్ బాలాయపల్లి ఏరియాలో ఫస్ట్ వీళ్ళని గుర్తించి నాయుడుపేట డిఎస్పీ, క్రైమ్ అడిషనల్ ఎస్పీ వారి ఆధ్వర్యంలో ఈ మొత్తం ఈ గ్యాంగ్ డిటెక్ట్ చేయడం, టోటల్గా రికవరీ చేయడం జరిగింది.